వెల్కమ్ టు మీ టీవీ న్యూస్. ఈరోజు హైదరాబాద్లో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు జేపీసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకిస్తుందో లిఖితపూర్వకంగా ఇచ్చాం. ఈ సవరణ బిల్లుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకం. దీనివల్ల ముస్లిం సమాజానికి జరిగే నష్టాన్ని వారికి వివరించాం. వక్ఫ్ భూములకు సంబంధించి కలెక్టర్కు అథారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. వక్ఫ్ భూములకు సంబంధించి వక్ఫ్ ట్రిబ్యునల్ ఉంది. ట్రిబ్యునల్ను బలహీనపరిచేలా ఈ బిల్లు ఉంది. ఈ బిల్లు వస్తే ముస్లిం సమాజం తీవ్రంగా ఇబ్బందులు పడుతుంది. ముస్లిం సమాజం అంతా దీనిని వ్యతిరేకిస్తుంది. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ గారు చాలా స్పష్టంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని చెప్పారు. ఈ ఇష్యూని గందరగోళంలో పడేస్తుంది. టీడీపీ ఇప్పుడు కూడా రెండు కళ్ళ ధోరణి అనుసరిస్తుంది. టీడీపీ పార్లమెంటులోనే వ్యతిరేకించి ఉంటే జేపీసీ వరకు వచ్చేది కాదు. కానీ అక్కడ మద్దతు ఇచ్చి ఇక్కడ ఇలా నాటకాలు ఆడుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు వివిధ ముస్లిం సంఘాలు వక్ఫ్ సవరణ బిల్లును పూర్తిగా వ్యతిరేకించినా టీడీపీ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ ముస్లింలకు మరోసారి ద్రోహం చేస్తుంది. దీనిని ముస్లిం సమాజం అంతా గమనించాలి.